శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 37వ శ్లోకాన్ని ఈవేళ మనం భక్తి శ్రద్ధలతో విషయ పరిశీలన చేసుకుందాం. 37వ శ్లోకం శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కామయేష క్రోధయేష రజోగుణ సమోద్భవః మహాసేనో మహాపాప్మా విద్వేన్నమిహ వైరిణం. శ్రీ భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, నీవడిగిన ఈ హేతువు రజోగుణము వలన పుట్టిన కామము, ఇదియే క్రోధముగా పరిణమించుతున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తి పొందనీయదు. మహాపాపములకు కారణభూతమైనదియు అయి ఉన్నది. కావున దీనిని మోక్ష మార్గమున శత్రువుగా నెరుంగుము. మోక్ష మార్గమునకు ఇదే నీకు ప్రథమ శత్రువు. పాపము చేయకూడదని అనుకొనినను జీవునిచే బలత్కారముగా పాపమును చేయించు శక్తి ఏదియో ఇచ్చట వచింపబడుచున్నది. అది ఏ కామము. అది రజోగుణము నుండి పుట్టినది. దాని తమ్ముడు క్రోధము. ఈ కామ క్రోధములు రెండును దాదాపు కూడియే యుండును. గీత యందును చాలా చోట్ల వీరిరువురును కలిసియే వచ్చుచుందురు. ఇదివరలో తెలిసిన రాగద్వేషముల యొక్క ప్రతిరూపములే ఈ కామ క్రోధములని ఎరుంగవలెను. క్రోధము కామము నుండి ఉద్భవమగుట వలన ఈ రెంటి యందును కామమే ప్రధానమైనది. శత్రువులలో మహాబలవత్తరమైనది కామమే అగుటచే అరిషడ్వర్గములో దానికి ప్రథమ స్థానము సంగబడినది. అసుర గుణములలో ఆ కామము నాయకుడు. కావున అరిషడ్వర్గములలో దానికి ప్రథమ స్థానము సంగబడినది. అసుర గుణములలో ఆ కామము నాయకుడు, కెప్టెన్ క్రోధము. ఉపనాయకుడు మోక్ష మార్గమున జనువారెదుర్కొను ప్రతి శక్తులలో ముఖ్యమైనది. కావునను జీవునకు దైవ సాక్షాత్కారమున మహాప్రతిబంధకముగా నుండుట వలన ఈ కామమును గూర్చి ఒకంత వివరించి చెప్పుటకై భగవానుడు మనకు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. దాని చరిత్రను వర్ణించి చెప్పుచు మొట్టమొదట ఇది గొప్ప తిండిపోతూ మహాశనః అని పలికెను. ఎన్ని ఆహుతులు వేసినను అగ్నిహోత్రము చేసినను తృప్తి లేని చందమున ఈ కామం ఎంత అనుభవించినను తృప్తి నొందదు. పైగా వృద్ధి నొందుచునే యుండును. కడుపు నిండినది అని కామము చెప్పిన సందర్భం ఒకటయునైనను చరిత్రలో లేదు. కోరికలను అనుభవించుచు కామము నెవరును నశింపలేరు. సమిదలు వేయనిచో అగ్ని చల్లారునట్లు తత్వ విచారణ ద్వారా కోరికలు అనుభవింపకుండా చేయుటయే కామ నిర్మూలమునకు మార్గము. మరియు ఈ కామము మహాపాపజనకమైనది, మహాపాప్మ అని ఇచ్చట చెప్పబడినది. పాప్మ అని చెప్పక మహాపాప్మ అని చెప్పుట వలన ఘోర పాపము అని, ఘోర పాపమునకిది హేతువైనదని స్పష్టమగుచున్నది.
జీవునకు అనేక జన్మలలో పుణ్యము యొక్క పద్దు తగ్గి పాపము యొక్క పద్దు పెరిగిపోవుటకు కారణమే కామమే అయ్యున్నది. ఇంకను ఇది శత్రువు వైరి అని పేర్కొనబడినది. జీవునకు అతి సమీపమున గల శత్రువి కామమేయగును. ఎలయన అది బాహ్యమునగాక కేవలము హృదయముననే తిష్ట వేసుకొని ఉన్నది. ఇది ఇప్పటి శత్రువు కాదు, చాలా పాతకాలపు శత్రువు. ఎన్ని జన్మల నుండియో జీవుని వేధించుచూ అతని ఆత్మ స్వతంత్ర్యమును గుంజుకొని వానిని బానిసగా చేసి వచ్చి తన చెప్పు చేతులలో నుంచుకొనుచు అతని హృదయ సామ్రాజ్యాధిపత్యం అంతయు తానే స్వీకరించి అధికారము చలాయించుచు తానొకటియే కాక తన బంధువర్గములనైన కామక్రోధ లోభ మోహ మద మత్సరములను కూడా, ఆ కామమనే ఒక్కటే క్రోధము లోభము మదము మోహము మత్సరములన్నిటి శత్రువులను కూడా చేబుచ్చుకొని అది మానవుని పతనం చేస్తుంది. కావున వివేక వైరాగ్యాదులచే ఈ కామమును ప్రబల శత్రువును హృదయ గుహము నుండి తరిమివేయుటకు జీవుడు బద్ధ కంకునుడు కావలెను. వ్యాధిని పైపైన నివారించుట కంటే దాని మూలమును విచారించి సమూలముగా దానిని తొలగించి వేయుట శ్రేయస్కరము కదా. ఆ విధంగా భగవానుడి చెట ఆ పనిని కావించుతున్నాడు. సంసార దుఃఖములను పైపైన నివారించుట కంటే ఆ దుఃఖములకన్నిటికీ మూలమేమియో విచారించి సంసార వృక్షమునకు బీజ రూపమగునున్నట్టి ఆ కామమును పెకలించి వేయుటకై ఉద్యమించుతున్నాడు భగవానుడని మనకు తెలియపడుతోంది. దేని ప్రేరణచే జీవుడు తాను వలదనుకొనినను చేయకూడదు అనుకున్న పాపమును చేయుచున్నాడు? కామము యొక్క ప్రేరణ చేతనే కదా. మరి ఆ కామము ఎట్టిది అంటే అది ఎంత అనుభవించినను తృప్తి నొందని మహాపాపి. జీవునకు ప్రబల శత్రువు ఈ యొక్క కోరికలే. మితిమించిన కోరికల వలన సుఖపడిన వాళ్ళు చరిత్రలో లేరు కదా. మహాసాధ్విని అయినటువంటి సీతమ్మకి బంగారు లేడిని కోరిక ఎంత కష్టాలను తెచ్చిపెట్టినది. మరి ఉత్తమ లక్షణం కలిగినటువంటి సాత్వికులకే ఆ కోరికల వలన పతనము వెంటాడినప్పుడు ఎప్పుడూ విపరీతమైనటువంటి విషయలోలుడై విషయవాంఛలతో జీవిస్తున్నటువంటి సామాన్య మానవుడి పరిస్థితి ఏమిటి? ఈ యొక్క బంధ విముక్తికి జన్మరాహిత్యమునకు ప్రధానమైనటువంటి శత్రువు కామం. మరి ఈ కామాన్ని ఎట్లా నిర్మూలించాలి? కోరికలు లేకుండా మానవుడు జీవించగలడా? మరి అట్లాంటప్పుడు ఏ విధమైన కోరికలు ఉండాలి? ఏ విధమైన కోరికలు మానవుణ్ణి బంధింప చేయకుండా బంధ విముక్తుడు చేస్తాయి? ఏ విధమైన కోరికలతో మానవుడు బంధింపబడతాడు అనే విషయములన్నీ కూడా ఈ కర్మయోగం తెలియబడుతూ ఉంటుంది. కర్మల నుండి బంధ విముక్తుడు ఎట్లా అవ్వాలి అంటే, కర్మ నుండి బంధ విముక్తుడు కాదు, కర్మ ఫలము నుండి బంధ విముక్తుడు అయ్యేదానికి నిండుగా ఇక్కడ మార్గాలు చూపెట్టాడు భగవానుడు. ఈ సత్యములన్నీ కూడా గురుముఖత తెలియబడినప్పుడు రాజబాట ఏర్పడుతుంది ఏ మానవుడికైనా. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.